ఐసీయూలో కనుక మనం పేషెంట్ ని పెడితే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందుతారు. కానీ ప్రతిసారి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పేషెంట్ కండిషన్ బట్టి మనం ఐసీయూలో పెడతాము. కానీ పేషెంట్ రికవర్ అవ్వరు అనేది భయం చెందాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ పద్మామోవా, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, సెంటినీ హాస్పిటల్స్. అసలు పేషెంట్ ని ఐసీయూలో ఎందుకు పెడతామంటే పేషెంట్ కి క్లోజ్ గా మానిటరింగ్ కావాల్సిన విషయాలు ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు పేషెంట్ కి సరిగ్గా శ్వాస అందకపోయినప్పటికీ, అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మరీ హై ఉన్నప్పుడు, బ్లడ్ ప్రెషర్ లోగా ఉన్నప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాన్స్టెంట్ మానిటరింగ్ ఉండాలి. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాన్స్టెంట్ మానిటరింగ్ కోసం పెడతాము. కిడ్నీ ప్రాబ్లమ్స్ లో కనుక అసలు యూరిన్ అవుట్పుట్ లేదు, డయాలసిస్ కావాలంటే పెడతాము. జిఐ కండిషన్స్ లో బ్లడ్ వామిటింగ్స్ కానీ లేకపోతే బ్లడీ స్టూల్స్ అవుతున్నప్పుడు కానీ క్లోజ్ మానిటరింగ్ కావాలి కాబట్టి పెడతాము. కొన్ని ఫీవర్ సందర్భాల్లో కూడా సెప్సిస్ అంటామండి, కండిషన్ లో కూడా మనం ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పేషెంట్ ని ఐసీయూలో పెడితే మేము ఏం చేస్తామండి, పేషెంట్ కి ఎలాంటి సపోర్ట్ కావాలి, అది మెడికేషన్స్ కానివ్వండి, లేదా వెంటిలేటర్ కానివ్వండి, లేదా డయాలసిస్ కానివ్వండి, అలా ఏ సపోర్ట్ కావాలన్నా అక్కడ టీం రెడీగా ఉండి మేము మానిటర్ చేసుకుంటూ అర్లీ రికవరీ కోసం ట్రై చేస్తాము. ప్రతి పేషెంట్ రికవర్ అవుతారా అంటే అండర్లైన్ కండిషన్ ఏంటి, డయాగ్నోసిస్ బట్టి రికవరీ ఉంటుందండి.